సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకుని భయంకరమైన ప్లాజ్మా బీమ్స్ ని రిలీజ్ చేసే వెపన్స్ ని టార్మెంటోర్ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు, ఎలా టార్మెంటోర్ ఇంత పవర్ఫుల్ గా మారాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మా జ్ఞానాన్ని మాకు గుర్తు చేసిన ప్రశాంత్ వర్మ గారిని మేము ఎప్పటికీ మర్చిపోలేము. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. సెరెస్ట్రో వెబ్ అనేది ఒక భయంకరమైన వెబ్. అందులో చాలా భయంకరమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి. అది మాత్రమే కాదు, కొంతమంది ఆ వెబ్ ని వారి స్వాధీనం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ వెబ్ నుంచి వచ్చే మనీ చాలా ఎక్కువ. ఆ వెబ్ లో కరెన్సీ ఎథీరియం. ఆ సెరెస్ట్రో వెబ్ ని 2021లో స్థాపించారు. ఆ సెరెస్ట్రో వెబ్ స్థాపించిన వ్యక్తి పేరు సెరెస్ట్రో ఫాదర్. అతను ఎలా ఉంటాడో ఎక్కడుంటారో ఎవరికీ తెలీదు. సెరెస్ట్రో వెబ్ లో చాలా సొసైటీస్ ఉన్నాయి. ఆ సొసైటీస్ లో ఒకటే ద బ్లూ పెరల్ సొసైటీ. ఆ సొసైటీ లక్ష్యం ఏమిటంటే సెరెస్ట్రో వెబ్ ని శత్రువుల నుంచి కాపాడడం. బ్లూ పెరల్ సొసైటీ లీడర్ పేరే టార్మెంటోర్. టార్మెంటోర్తో కలిపి ఆ బృందంలో మొత్తం 8 మంది ఉన్నారు. ఆ 8 మంది హై స్కిల్డ్ వారియర్స్. చాలా భయంకరమైన ట్రైనింగ్ ఇచ్చి ఆ 8 మందిని వార్ మిషన్స్ గా సెరెస్ట్రో ఫాదర్ తయారు చేశాడు. బ్లూ పెరల్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి చిన్నతనంలో ఎన్నో బాధలు పడ్డారు. ఇప్పుడు మనం టార్మెంటోర్ గురించి తెలుసుకుందాం. అక్షయ్కి 13 సంవత్సరాలు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అక్షయ్ని వాళ్ళ అమ్మగారు చాలా ప్రేమగా పెంచి పెద్ద చేశారు. అక్షయ్ తన చదువుని పూర్తి చేసుకుని ఒక పెద్ద హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయ్యాడు. అక్షయ్కి వచ్చేది తక్కువ జీతమైనా సరే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలో అతడెప్పుడు ముందే ఉంటాడు. ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళకి సహాయం చేసే తీరతాడు అక్షయ్. అలా ఒకరోజు అక్షయ్ పనిచేస్తున్న హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వారి ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోతున్నారు. కానీ ఒక్క అక్షయ్ మాత్రం తన ప్రాణాలకి తెగించి ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్స్ ని, పేషెంట్స్ ని కాపాడడానికి సాహసించాడు. అక్షయ్ అనుకున్నట్లుగానే ఆ పనిలో గొప్ప విజయాన్ని సాధించాడు. కాకపోతే ఆ ప్రయత్నంలో అక్షయ్కి చిన్ని గాయాలయ్యాయి. అంతే. అక్షయ్ చేసిన పని ప్రపంచానికి తెలియడానికి ఎక్కువసేపు పట్టలేదు. అది 2014 సంవత్సరం. ఆ రోజు అక్షయ్ హాస్పిటల్లో తన పనులన్నీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. రాత్రి కావడం వల్ల ఆ ప్రాంతంలో ఎవరూ లేరు. అక్షయ్కి తెలియకుండా చాలాసేపటి నుంచి ఒక వ్యక్తి అక్షయ్ను వెంబడిస్తున్నాడు. కాసేపటి తర్వాత ఆ వ్యక్తి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతిలో ఉన్న రాడ్డుతో అక్షయ్ తల మీద కొట్టాడు. ఆ దెబ్బకు అక్షయ్ స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఆ మరుసటి రోజు అక్షయ్ కళ్ళు తెరిచినప్పుడు ఒక గదిలో అక్షయ్ని ఒక కుర్చీకి కట్టిపడేశారు. ఎవరైనా ఉన్నారా, నేనెక్కడున్నాను అని చాలా భయంకరంగా అరుస్తున్నాడు. ఆ మాటలు విని ఆ గదిలోకి ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అతను వైట్ కలర్ సూట్ వేసుకుని ఉన్నాడు. అది మాత్రమే కాదు, ఆ వ్యక్తి ఒక విచిత్రమైన మాస్క్ ను కూడా వేసుకుని ఉన్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, అతనే సెరెస్ట్రో ఫాదర్. నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది అక్షయ్. నా పేరు సెరెస్ట్రో ఫాదర్ అని తనని తాను పరిచయం చేసుకున్నారు. ఏంటి, నేనెక్కడున్నాను అని అక్షయ్ అన్నాడు. అప్పుడు సెరెస్ట్రో ఫాదర్ సెరెస్ట్రో వెబ్ గురించి అక్షయ్కు చెప్పాడు. అక్షయ్ చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ సెరెస్ట్రో వెబ్ ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని అక్షయ్కు చెప్పాడు. అది విని అక్షయ్ ఇలా అన్నాడు, నువ్వు చెప్పిన పని చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎంతో మంది చావుకు నువ్వు కారణమయ్యావు. నీ మాటలు వినవలసిన అవసరం కూడా నాకు లేదు అని చాలా ఖచ్చితంగా అక్షయ్ చెప్పాడు. అప్పుడు సెరెస్ట్రో ఫాదర్ నడుచుకుంటూ వచ్చి అక్షయ్తో ఇలా మాట్లాడుతున్నాడు. నువ్విప్పుడు ఎక్కడున్నావో తెలుసా? ఇండియన్ ఓషన్ లో ఉన్న సెరెస్ట్రో హెడ్ క్వార్టర్స్ లో ఉన్నావు. ఈ హెడ్ క్వార్టర్స్ 3000 మీటర్స్ లోతులో ఉంది. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడం అంత ఈజీ కాదు. నువ్వు నా దగ్గర పని చెయ్యకపోతే నేను మీ అమ్మగారిని చంపేస్తాను అని అక్షయ్ని బెదిరించాడు. ఆ క్షణం అక్షయ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సైలెంట్ గా ఉండిపోయాడు. డ్రేవన్ లోపలికి రా అని సెరెస్ట్రో ఫాదర్ అన్నారు. ఆ క్షణం ఒక వ్యక్తి ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. రేపటి నుంచి ఈ వ్యక్తి నీకు ట్రైనింగ్ ఇస్తాడు. అది మాత్రమే కాదు, ఫ్యూచరిస్టిక్ వెపన్స్ ని ఎలా క్రియేట్ చేయాలో కూడా నీకతను నేర్పిస్తాడు. నోరు మూసుకొని నేను చెప్పింది చేయి అని చెప్పి అక్కడి నుంచి సెరెస్ట్రో ఫాదర్ వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు నుంచి అక్షయ్కి అత్యంత కఠినమైన శిక్షణ ప్రారంభమైంది. 2016లో అక్షయ్ తన ట్రైనింగ్ ని పూర్తిగా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు అక్షయ్ ఫ్యూచరిస్టిక్ వెపన్స్ ని క్రియేట్ చేయడంలో గొప్ప నైపుణ్యాన్ని సాధించాడు. ఇప్పుడు అక్షయ్ కి మరియు సెరెస్ట్రో ఫాదర్ కి మధ్య మంచి బాండింగ్ అనేది ఏర్పడింది. డ్రేవన్ లాంటి వ్యక్తిని అక్షయ్ తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. చాలా మంచి వ్యక్తి. అక్షయ్ కి ఎంతో సహాయం చేశాడు. అలాంటి వ్యక్తి అక్షయ్కి మాస్టర్ అయినందుకు అక్షయ్ చాలా సంతోషించాడు.
ఒకసారి అక్షయ్ ఒక్కడే 72 మంది నింజాస్ ని చేతులతో కొట్టి ఓడించేశాడు. ఆ నింజాస్ చేతిలో వెపన్స్ ఉన్నా కూడా వారు అక్షయ్ ని ఏమీ చేయలేకపోయారు. అంత భయంకరమైన శిక్షణ తీసుకున్నాడు మన టోర్మెంటోర్. టోర్మెంటోర్ అనే పేరు అక్షయ్ కి డ్రేవెన్ పెట్టాడు. సెరిస్ట్రో ఫాదర్ సెరిస్ట్రో వెబ్ ని కాపాడుకోవడం కోసం అక్షయ్ లాంటి వాళ్ళని 7గురిని తయారు చేశాడు. ఆ 7గురిని ఇంకా అక్షయ్ ని కలిపి ఒక బృందంగా ఆయన తయారు చేసుకున్నాడు. బ్లూ పెరల్ సొసైటీలో మోస్ట్ డేంజరస్ హ్యాకర్స్ కూడా ఉన్నారు. ఆ రోజు అక్షయ్ సెరిస్ట్రో ఫాదర్ దగ్గర పర్మిషన్ తీసుకుని తన తల్లిని చూడడానికి భూమి మీదకు వచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత తన కొడుకును చూసిన ఆ తల్లి చెప్పలేనంత సంతోషపడిపోయింది. దూరంగా ఉన్న ఒక చెట్టు వెనకాల పరావిష్ణు నిలబడి ఆ ఇద్దరిని రహస్యంగా చూస్తున్నాడు. అక్షయ్కి తెలియకుండా సెరిస్ట్రో ఫాదర్ అక్షయ్ వాళ్ళ అమ్మగారికి ప్రతి నెల ఆయన డబ్బులు పంపించేవారు. ఈ విషయం మాస్టర్ డ్రేవెన్ కి తెలుసు, కానీ ఎప్పుడు అక్షయ్ దగ్గర చెప్పలేదు. ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.